ఇటువైపు డాన్ బెన్నీ స్కూల్, దాదాపు ఒక 400-500 మంది విద్యార్థులు. ఇటువైపు రాయల్ చెరువు రోడ్డు వరకు దాదాపు ఒక 200 మీటర్స్ ఉంటుంది. 40 ఫీట్స్ రోడ్. తొడా అప్రూవల్ లేఅవుట్, గణపతి నగర్, చిగురువాడ పంచాయతీ. సో ఇప్పటికి 3 సార్లు ఈ రోడ్డు సీసీ రోడ్డు వేయడానికి పెట్టడం జరిగింది, కానీ 3 సార్లు ఇది క్యాన్సిల్ అయింది. సో మళ్ళీ వేరే చోటుకి మార్చుకున్నారు. ఒక అగ్ర సామాజిక వర్గానికి సంబంధించిన స్కూల్స్ దగ్గర, కాలేజీల దగ్గర వాళ్ళ ఏరియాలకు కావాల్సిన రోడ్ల బలంగా 20 అడుగుల రోడ్లు, 25 అడుగుల రోడ్లు వేసుకున్నారు. కానీ ఎంతోమంది ట్యాక్సిబుల్ పీపుల్స్, ఎంప్లాయీస్ ఉన్నటువంటి దాదాపు 100 కాపురాలు, 311 ప్లాట్లు ఉన్నటువంటి ఈ ఏరియాలో మాత్రం కనీసం అంటే ఒక్క ఫెసిలిటీ కూడా తొడా అప్రూవల్ లేఅవుట్ అయినప్పటికీ లేవన్నమాట. ఉదాహరణకు ఈ మెయిన్ సీసీ రోడ్డు లేదు, రెండోది పక్కన సైడ్లలో ఉండే సీసీ రోడ్లు లేవు, పార్క్ డెవలప్మెంట్ లేదు, పంచాయతీ వాటర్ లేవు, ఏ ఒక్క ఫెసిలిటీ కూడా లేవు. ఈ 5 వాటిలో ఏ ఒక్క ఫెసిలిటీ కూడా లేవు అన్నమాట. అండర్ డ్రైనేజ్ లేదు. సో 6 కోట్ల రూపాయల వరకు రెవెన్యూ ఆదాయం ఇచ్చింటుంది. ప్రతి సంవత్సరము ట్యాక్స్ కూడా పే చేస్తూ ఉంటారు ఆల్మోస్ట్. అది చూడండి, అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది, ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది, ఇక్కడ ఒక అపార్ట్మెంట్ వస్తుంది సార్. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది, ఇక్కడ యాదవాస్కి సంబంధించిన కాలనీలు ఉన్నాయి. సో వాళ్ళకు మళ్ళీ ఇది కనెక్టివిటీ ఉందన్నమాట. కనీసం ఈ రోడ్డు అయినా ఇప్పుడు కనుక వేయగలిగితే ఇక్కడ సర్పంచ్కి చాలా గౌరవం ఉంటుంది. సో మరియు ఇతర నాయకులకు కూడా గౌరవం ఉంటుంది, ఎటువంటి అడ్డంకులు లేకుండా. మరియు నాని ఎమ్మెల్యే గారికి కూడా చాలా గౌరవం ఉంటుంది. అలాగే ఈ న్యూస్ పవన్ కళ్యాణ్ గారికి చేరి ఆ విధంగా ఈ ఏరియాలో సీసీ రోడ్డు, మెయిన్ ఈ సీసీ రోడ్డు రావాలి. వర్షం వచ్చినప్పుడు కానీ ఇతర సమయాల్లో కానీ చాలా ఇబ్బందిగా ఉంది. సో రాయల్ చెరువు రోడ్డు నుంచి డాన్ బెన్నీ స్కూల్ వరకు ఈ సీసీ రోడ్డు కనుక రాగలిగితే కనీసం ఈ 40 అడుగులకి 20 అడుగులు సీసీ రోడ్డు వచ్చినా చాలా హ్యాపీగా ఉంటుంది. సో ప్రతిసారి తగినంత నిధులు రావటం లేదు అని చెప్తున్నారు. వచ్చిన నిధులకు వచ్చిన కాడికి వేయండి బాబు. సో కథలు మాట్లాడకుండా వచ్చిన నిధులకు వచ్చిన కాడికి వేయండి. నెక్స్ట్ టైం నిధులు వచ్చినప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ డాన్ బెన్నీ స్కూల్ వరకు వెళ్తుంది. సో ఈ రోడ్డు గతంలో 3 సార్లు నిధులు వచ్చినప్పుడు ఇదే కథ చెప్పి వేరే చోట రోడ్లు వేసుకున్నారు. సో ఇప్పుడు వచ్చిన వరకు వేయండి, తరువాత ఇంకోసారి మిగిలింది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా అయినా ఒక ప్రాసెస్ కంప్లీట్ చేసి ఈ రోడ్డు వచ్చేందుకు సహకరించాలని కోరుకుంటున్నాం. జై హింద్.